నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 10వ తారీఖు గురువారం. ఈ రోజు అత్యంత విశేషమైన రోజు గురు పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గురువుని స్మరించుకోండి, గురువుకి పూజ చేసుకోండి, గురువుకి గౌరవించడం నేర్చుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 2:04 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:37 వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2:51 నుంచి సాయంత్రం 4:31 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:52 నుంచి ఉదయం 7:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 12వ ఇంట, బుధుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు నిరాశ, ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజు మీకు మౌనమే శ్రేయస్కరంగా చెప్పబడింది. అయితే పరిహారంగా శివాభిషేకం చేయించుకోండి, శివాలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 11వ స్థానంలోను, గురు శుక్రులు ఇద్దరు లగ్నంలో సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు అదృష్టదాయకమైన రోజు. ఈ రోజు చాలా మంచి రోజు, లక్కీ డే అని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారము పసుపుతో కనుక గురు పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు వృత్తిలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అధికారులు మీ పట్ల అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ రోజు అత్యంత శుభదినము. ఏ పని ప్రారంభానికైనా ఈ రోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా ఆకుపచ్చని వస్త్రాలను దానంగా ఇచ్చుకుంటూ గణపతి ఆలయ దర్శనం చేసి స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.